హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉచిత ఫిట్నెస్ ఛానల్. ఇప్పుడు మన మెహదీపట్నం స్టోర్లో ఉన్నాము. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో థ్రెడ్మిల్ మనం ఎందుకు యూజ్ చేయాలి, సో థ్రెడ్మిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు చాలా మంది కొంతమంది థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తారు కానీ ప్రాపర్ పోస్చర్ కరెక్షన్ అనేది చేయరనమాట. ప్రాపర్ పోస్చర్ లేకుండా మనం చేయకపోవడం వల్ల మనకు బెనిఫిట్స్ కంటే ఇంకా డ్రాబ్యాక్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. అలాంటి పోస్చర్స్ ఎట్లా సెట్ చేసుకోవాలో చెప్తాను. దాంతోపాటు మీరు థ్రెడ్మిల్ మీద నడిస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని బయట మీరు వాకింగ్ చేస్తుంటారు, దానివల్ల డిఫరెన్సెస్ ఏముంటాయి కూడా తెలుసుకుందాం. దాంతోపాటు మీరు థ్రెడ్మిల్ కొనాలనుకుంటే ఎలాంటివి చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు మనం థ్రెడ్మిల్ వాడడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం, బయట అయితే వాకింగ్ చేస్తున్నారో అదే సేమ్, అంటే మీరు బయట 1 hour వాకింగ్ చేస్తారు, ఏవైతే క్యాలరీస్ బర్న్ చేస్తారో మీరు అనుకుంటారో అదే మీరు థ్రెడ్మిల్ మీద 35 to 40 minutes మీరు బర్న్ చేయగలుగుతారు. సేమ్, ఇంకా మీకు టైం కూడా సేవ్ అవుతుంది. దాంతోపాటు మీరు బయట మీరు వాకింగ్ చేశారనుకోండి, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేశారనుకోండి, దానివల్ల మీకు ఎర్త్ నుంచి ప్రెషర్ వస్తుంది, అంటే రివర్స్ ప్రెషర్ వస్తుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మోకాల నొప్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు థ్రెడ్మిల్ వల్ల వాకింగ్ చేయడం ద్వారా అలాంటి వీడియో మీరు అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అంటే మీకు థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేసినప్పుడు మీరు ఎగ్జాక్ట్ స్టెప్స్ అనేది కౌంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే బయట మీరు వాకింగ్ వెళ్తుంటారు, నడుచుకుంటూ వెళ్తారు, అంటే ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు కౌంట్స్ ఇన్ని స్టెప్స్ అయినా మీరు కౌంట్ చేసుకుంటారు. ఏదైనా మీకు స్మార్ట్ వాచ్ స్టెప్ కౌంట్ చేస్తుందో దానికి ప్రాపర్ కౌంట్ అనేది ఉండదన్నమాట. మీరు థ్రెడ్మిల్ మీద చేసినప్పుడు ప్రాపర్ కౌంట్ అనేది వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ఎప్పుడైతే థ్రెడ్మిల్ మీద వర్కౌట్ చేసినప్పుడు మీకు కార్డియో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు బయట వాకింగ్ చేసిన దానికి అండ్ థ్రెడ్మిల్ వర్కౌట్ చేసిన దానికి కార్డియో మీద బెనిఫిట్స్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చెప్పడం కాదు, చాలా రీసెర్చ్ చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మన థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేసినప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలాంటివి చూసుకోవాలి. సో మీరు అన్నం తినగానే మీరు థ్రెడ్మిల్ మీద వాకింగ్ వెళ్ళకూడదు, కొంచెం టైం తీసుకొని మీరు చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్లో మీరు వాకింగ్ అనేది చేయొచ్చు. సో ఎంత టైం చేయాలంటే మీరు ఎంత టైం వరకు అయితే మీరు చేయగలుగుతారో అంత టైం వరకు మీరు చేయొచ్చు. అండ్ స్పీడ్ కూడా చూసినట్లయితే మీ స్ట్రెంత్ని బట్టి మీరు స్పీడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇనిషియల్గా మీకు ఏంటంటే వార్మప్ అంటారు, మీకు లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి వెళ్ళాలి. మీరు ఒక స్పీడ్లో మీరు వాకింగ్ చేసిన తర్వాత, ఒక స్పీడ్లో మీకు రన్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ స్లో డౌన్ అవ్వాలన్నమాట. ఇది కూల్ డౌన్ అంటారు. సో వార్మప్ అండ్ కూల్ డౌన్ అనేది మీరు ప్రాసెస్గా చేస్తేనే మీకు ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతున్నమాట మీ బాడీకి. సో ఇవన్నీ మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ అని తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మీరు షూస్ ఎలాంటివి వాడాలి. సో మీరు ఇప్పుడైతే థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు బయట అయితే స్పోర్ట్స్ షూ వాడతారు, అంటే మీరు ఒక గ్రౌండ్కి వెళ్ళేసి వస్తారు, క్రికెట్ ఆడతారు, అక్కడ మీకు షూస్ పైన స్టోన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అదే షూస్ మీరు ఇక్కడ థ్రెడ్మిల్ మీద వాడారు అనుకోండి, మీ థ్రెడ్మిల్ బెల్ట్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటి షూస్ అనేది మీరు వాడకూడదు. థ్రెడ్మిల్కి సపరేట్ షూస్ అనేది మీరు పెట్టుకోవాలి. సో సపరేట్ షూస్లో మాత్రం మీరు థ్రెడ్మిల్ మీద వాకింగ్ అనేది చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు థ్రెడ్మిల్ లైఫ్ కూడా మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ సేఫ్టీ థింగ్ అనేది ఉండదన్నమాట. ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఇది మీరు థ్రెడ్మిల్ నుంచి ఇది ఎప్పుడైతే డివైడ్ అయిపోతుందో మీకు థ్రెడ్మిల్ అనేది సడన్గా ఆగిపోతుంది అనమాట. మీరు బిగినర్ అనుకోండి, మీరు కొత్తగా థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డ్రెస్కి ఇది హుక్అప్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, మీరు సడన్గా ఫాల్ డౌన్ అయినా, స్పీడ్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే మీకు ఏమైనా సిక్ అయిపోయి మీరు సడన్గా ఫాల్ డౌన్ అయినా ఏమంటే థ్రెడ్మిల్ ఆగిపోతుంది, మీరు సేఫ్టీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే ప్రతి థ్రెడ్మిల్కి మీకు ఒక ఈకో సిస్టమ్ అనేది ఉంటుంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది ఇనిషియల్గా మీరు నేర్చుకోవాలి. అంటే మీరు థ్రెడ్మిల్కి ఎక్కి ఎక్సర్సైజ్ చేయడానికంటే ముందే అసలు ఎలాంటి ఈకో సిస్టమ్ ఉంది, మీకు ఎలాంటి ఉందని చెప్పేసి మనం ఇప్పుడు ఒరిజినల్ అనుకోండి, మేము డెఫినెట్లీ మీకు ట్రైన్ చేస్తాం. అంటే మీరు ఎక్కడైతే థ్రెడ్మిల్ తీసుకుంటారో అక్కడ మీరు మిమ్మల్ని నేర్చుకోవాలి, అసలు ఎట్లా ఆఫ్ చేయాలి, ఎట్లా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మోడ్స్ ఏమున్నాయి, ఇంక్లినేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఇలాంటివి మీరు నేర్చుకొని ఈ సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు థ్రెడ్మిల్ యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం థ్రెడ్మిల్ మీద ప్రాపర్ పోస్టర్ అనేది ఎట్లా ఉండాలి, మనం పోస్టర్ ఏం మిస్టేక్ చేస్తాం, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలని ఇప్పుడు మన శంకర్ గారి దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. శంకర్ గారు రండి. చెప్పండి, ఇప్పుడు నేను థ్రెడ్మిల్ మీద ఎక్కుతాను, నాకు ప్రాపర్ పోస్టర్ కరెక్షన్స్ ఎట్లా చేసుకోవాలో చెప్పండి. యాక్చువల్గా థ్రెడ్మిల్ పైన ఎక్కినప్పుడే ప్రతి పర్సన్ చేసేది ప్లాట్ఫామ్ పైన వచ్చేస్తారు. మనం స్టార్ట్ చేసే బిఫోరే 2 లెగ్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లెగ్ పాయింట్ మీద ఉండాలి. ఓకే, దీనిపైన ఉండాలి. స్టార్ట్ చేశాక 2 లెగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్పీడ్ ఇనిషియల్గా 1 ఉంది కదా, ఇనిషియల్గా 0.8 స్టార్ట్ అవుతుంది. నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్, దీని మీద లెగ్ పెడతాను. ఓకే, ఎంత డిస్టెన్స్ లో, లాంగ్ డిస్టెన్స్ లో లెగ్ వేయొద్దు, ఇది ప్రాపర్ గా. అండ్ ఇంకోటి బాడీ మీకు ఎంత సపోర్ట్, ఈ డిస్టెన్స్ వేయొద్దు, ఇట్లా మనం బెండ్ చేయకూడదు, బెండ్ చేయకుండా. అండ్ మీరు నెక్ కూడా అడ్జస్ట్ చేయకుండా మీకు ఎంత స్ట్రైట్ చేస్తే అంత స్ట్రైట్ గా. కొంతమంది ఇక్కడ టీవీ ఉంది అనుకోండి, టీవీ చూస్తుంటారు, ఇలా చూస్తుంటారు, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు, అట్లా చేయకూడదు. అండ్ చూసుకుంటూ టీవీ చూసుకుంటే చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం స్పీడ్ ఇక్కడ హ్యాండ్ ఉంటుంది, ఈ ఆటోమేటిక్ గా స్పీడ్ పెరిగిపోతుంది ఇక్కడ. ఓకే ఓకే, ఈ మనం అక్కడ పెట్టే కాన్సన్ట్రేషన్ ఇక్కడ పడుతుంది వాళ్ళకి. అండ్ మనం
ఇక్కడ ప్రాపర్ గా ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఏంటంటే ట్రెడ్మిల్ పైన కాన్సన్ట్రేషన్ ఉంచాలి. ఇప్పుడు ప్రాపర్ గా ఒకసారి చెప్పండి అంటే పోస్టర్ ఇప్పుడు నేను చేసేది కరెక్ట్ పోస్టరేనా? ఇది కరెక్ట్ పొజిషన్. ఇది కరెక్ట్ అంటే మనకి హిప్ కూడా అండ్ హెడ్ కూడా స్ట్రైట్. ఓకే. ఇంకా ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు జనరల్. ఒకటి మనము ఈ సేఫ్టీకి ప్రతిసారి పెట్టుకొని రన్ చేస్తున్నాం. ఇందాక నేను వీడియోలో కూడా చెప్పాను అంటే సేఫ్టీ పెట్టుకోవాలని చెప్పేసి. బట్ పెట్టుకోవాలి, బట్ ప్రతిసారి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి టీ షర్ట్స్ కి ఇది కంప్లీట్ గా ఇది ముందుకు వచ్చేస్తుంది, థ్రెడ్ అనేది ఇంతవరకే ఉంటుంది. అది ఆటోమేటిక్ గా అన్లాక్ కాదు అది. ఓకే. బట్ ఇది వాడొచ్చు కానీ అన్ని సార్లు వాడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే బిగినర్ అయినప్పుడు వాడండి అనేది మనం సజెషన్ అనమాట. ఇంకోటి లేడీస్ కి సారీస్ కూడా ఉంటాయి కదా, సో సారీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే సారీస్ అంటే మీరు సారీస్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి మోస్ట్లీ లూజ్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇందాక నేను చెప్పానంటే యాజ్ ఎ బిగినర్ గా మీరు పెట్టుకోండి, ప్రతిసారి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకేమైనా కరెక్ట్ చేయాలనుకుంటున్నారా మీరు పోస్టర్ కరెక్షన్ లో? పోస్టర్ కనెక్షన్స్ బెండ్ చేయకుండా స్ట్రైట్ చేయకుండా ఇప్పుడు కొంతమంది ఇలా పట్టుకుంటారు కదా, ఇంకా బెండ్ అవుతారు. ఇది పట్టుకొని కూడా హ్యాండ్స్ బెండ్ చేస్తున్నారు. ఈ హ్యాండ్స్ ని బెండ్ చేస్తున్నారు. మీకు ఎంత స్ట్రైట్ సపోర్ట్ చేస్తే అంత స్ట్రైట్ పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ బాడీ ఎంత స్ట్రైట్ గా సపోర్ట్ చేస్తే అంత ప్రాపర్ గా స్ట్రైట్ ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ మీరు ఎంత బెండ్ చేస్తే మళ్ళీ ఇంపాక్ట్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు ఏ టైంలో వర్కౌట్ చేసినా కూడా మీ కాన్సన్ట్రేషన్ ఈ ముందు టీవీ ఉన్నా ఆడియో ఉన్నా, కొందరు ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టి ఇయర్ బడ్స్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. బట్ అదంతా మంచిది కాదు. బట్ మీరు ట్రెడ్మిల్ పైన ప్రాపర్ గా స్టెప్స్ వేయాలన్నా కాన్సన్ట్రేషన్ ట్రెడ్మిల్ పైన ఉంచితే చాలా సేఫ్. అంటే ఒక్కోసారి ఏంటంటే స్పీడ్ హై స్పీడ్ లో పెట్టుకుంటున్నాము అంటే ఒకటేసారి మళ్ళీ లో స్పీడ్ లో రాకుండా స్టెప్ బై స్టెప్ మనం స్పీడ్ ఎలా స్టెప్ బై స్టెప్ పెంచామో అదే విధంగా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక చెప్పా కదా కూల్ డౌన్ అనే ప్రాసెస్ అంటారు దాన్ని. మీరు కూల్ డౌన్ కూడా ప్రాపర్ గా మీరు ఆ థ్రెడ్ మీద ఉన్నప్పుడే మీరు కూల్ డౌన్ చేసుకుంటూ దిగాలన్నమాట. ఒకటేసారి స్పీడ్ పెంచేసి ఒకటేసారి స్పీడ్ డౌన్ చేయకుండా, ఒకటేసారి లెగ్స్ ని అపార్ట్ చేసి మన మీద పెట్టే స్పీడ్ డౌన్ చేయకుండా కూల్ డౌన్ అవుతూ అంటే స్పీడ్ తగ్గిస్తూ మీరు వార్మప్ అనేది ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అది శంకర్ గారు చెప్తున్నారు. ఇప్పటివరకు మనం థ్రెడ్మిల్ బెనిఫిట్స్ ఏంటి, థ్రెడ్మిల్ కొన్న తర్వాత ఎలా వాడాలి, దాన్ని మనకు థ్రెడ్మిల్లో మనం పోస్టర్ కరెక్షన్స్ ఏం చేసుకోవాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు థ్రెడ్మిల్ కొనాలనుకుంటే కొనేటప్పుడు ఏం చూడాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది చెప్పడానికి మనకి సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు రండి. హాయ్ సతీష్ గారు. సో ఇప్పుడు చెప్పండి సతీష్ గారు, మనం థ్రెడ్మిల్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెక్ చేసుకోవాలి అసలు? నమస్తే అండి, ముందుగా అందరికి నమస్తే సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక 80 కిలోలు అనుకుందాం అన్న, ఒక 80 kg పర్సన్ ఉన్నారు. ఒక 80 kg పర్సన్ 15 నిమిషాలు ఓన్లీ వాకింగ్ చేయాలనుకుంటే, జస్ట్ 15 నిమిషాలు వాకింగ్ చేయాలనుకుంటే ఒక బడ్జెట్ ఆఫ్ ట్రెడ్మిల్ వస్తుంది. లేదు నాకు 10 నిమిషాలు సరిపోదు, ఐ వాంట్ మోర్ డు, కొంచెం ఒక 30 నిమిషాలు చేస్తాను, ఆ 30 నిమిషాలుగా చేయాలంటే ఒక బడ్జెట్ వస్తుంది. ఈ 30 నిమిషాలు 2 రకాలు ఉంటుంది. ఎట్లా అంటే ఒకరు 30 నిమిషాలు నాన్ స్టాప్ పరిగెత్తే వాళ్ళు ఉంటారు, ఒక 30 నిమిషాలు బ్రేకప్ చేసే ఉంటారు. 10 నిమిషాలు వాకింగ్, 10 నిమిషాలు జాగింగ్, 10 నిమిషాలు రన్నింగ్. ఈ బ్రేకప్ చేసే వాళ్ళు ఉంటేనో కొంచెం హెవీ బడ్జెట్లు కావాలి, లేదు నాన్ స్టాప్ రన్నింగ్ కావాలి ఇంకో హెవీ బడ్జెట్లు కావాలి. బాగా అబ్జర్వ్ చేయండి, హెవీ అనేది యూజ్ చేస్తాం ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ బట్టే మేము ఇస్తాం. లేదు ఇదే 80 కిలోల మనిషి నాన్ స్టాప్గా 1 అవర్ పరిగెత్తాలనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు అందరికి ఒకటి ఉండదు. కొంతమంది బయట నేను డైలీ 1 అవర్ చేస్తున్నాను, బయట 2 అవర్స్ చేస్తున్నాను, నాకు చాలా అదే ఫీల్ కావాలా, నాకు కంఫర్టబుల్ కావాలా, నాకు మంచిగా ఉండాలి లగ్జరీ. ఆ లగ్జరీ కంఫర్టబుల్ అనేది మీరు కంఫర్ట్ జోన్ వెళ్ళే కొద్దీ కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్స్పెండ్ చేయాలి. తక్కువ బడ్జెట్లో మీకు కంఫర్ట్ జోన్ రాదు. ఎప్పుడు రాదు, నేను మాట్లాడేది లాంగ్ టైం గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్పెషల్ ఉర్జితం ఏం చేస్తామంటే మీ జేబుల బరువు కన్నా మీ బరువు ఇంపార్టెంట్ మాకు. మీ జేబుల బరువు ఎందుకు మాకు సంబంధం లేదు, మీ బరువు ఎందుకు అంటే బాగా అబ్జర్వ్ చేయండి. మీ బరువు మోయాల్సింది ఈ ప్లాట్ఫామ్, మీ బరువు మోయాల్సింది ఈ మోటార్. ఎన్నాళ్ళు 3 నెలలు 6 నెలలు కాదు, మినిమం 1 ఇయర్ పెట్టాలి. 1 ఇయర్ గురించి అయితే ఎవరు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయరు. అట్లీస్ట్ గుడ్ విల్ కోసం ఒక 5 years లైఫ్ ఉండాలి. మేము కస్టమర్కి వస్తే సార్ మీ బరువు ఎంత, ఎలా వాడతారు సార్, ఇది సూట్ అవుతుంది, ఇది ఒక 5 years వరకు తీసుకోండి. మార్కెట్లో అందరూ పెన్ను, పేపర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కలుపుకొని 1 year వారంటీ ఇస్తారు. ఎగ్జాంపుల్, ప్రతి వస్తువు 1 year వారంటీ మ్యానుఫ్యాక్చర్ స్టాండర్డ్ ఎథిక్స్. మేము ఒక 5 ఏళ్ల వరకు ఫ్రీగా ఇస్తాము. అంటే ఏంటి ఫ్రీ అంటే స్టాండర్డ్ గా కమిట్మెంట్ చేస్తాం. సార్ ఈ ట్రెడ్మిల్ తీసుకోండి, ఆ వెయిట్ తగ్గట్టు ఆ పర్సన్ కి ఒకసారి మీరు చెప్పగలుగుతాం. యూజెస్ బట్టి ఒక 5 ఏళ్ల వరకు మీకు రిపేర్ అనే మాట రాకూడదు అని మేము అంత ప్రిఫర్ చేస్తాం. చాలా మంది అంటే ఒక మనకు అక్కడ ఏదో సోషల్ మీడియాలో ఆన్లైన్ సర్చ్ చేసుకొని ఇంత ఎక్స్పెండ్ అది ప్రిఫర్ చేసుకొస్తారు. అది కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ గా మీరు ప్లాట్ఫామ్ గేట్ చూసుకొని లైవ్ చూసుకోవాలి. అండ్ కొనే ముందు ఇంకో బార్ ఓపెన్ చేసుకొని దాంట్లో సర్వీస్ సెంటర్ ఉందా, ఫోన్ చూసుకోవాలి. సపోజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కొనుక్కుంటే ఇవన్నీ చూసుకోవాలి. మేము అట్లా కాదు, మేము మీ స్టోర్కి రాగానే వెయింగ్ మిషన్ చెక్ చేస్తాము, మీ హైట్, పర్సనాలిటీ. ఇప్పుడు నేను 5.3 ఉన్నాను, నాకు ఇది సరిపోయింది, తీసుకొచ్చి నాకు ఇది ఇస్తే నాకు బెండ్ అవుతుంది.
హైట్ తగ్గట్టు హైట్ తగ్గట్టు ఇంకా లో చిన్న చాలా ఉన్నాయి. ఒక స్టాండర్డ్ ఉండాలి మీకు. అండ్ వాకింగ్ ఏరియా కంఫర్టబుల్ ఉండాలి. చాలా మంది ఏంటంటే నాకు జిమ్ లో చేశానండి 20 ఇంచెస్ పెట్టి 20 ఇంచెస్ పెట్టి దేనికోసం? ప్లాట్ఫామ్ పెడుతుంటుంది. దీని మీద ఏమి ఇంత మనకు స్పేస్ మనకి హాఫ్ అన్ అవర్ లో కంఫర్టబుల్ 16 ఇంచులని సరిపోతుంది. మీరు హైట్ వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం ఇంకా 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. సో మీరు ఎంత రిక్వైర్మెంట్ ఏది కావాలని కూడా అంత బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ అంటే లాంగ్ రన్నింగ్ ఉండవు, లాంగ్ లైఫ్ ఉండవు మీకు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేము రెగ్యులర్గా గత 2011 నుంచి ఇదే బేస్ మీద పని చేస్తున్నాము. అండ్ కస్టమర్కి నచ్చకపోయినా ఈ పాయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ప్రీవియస్గా మా కస్టమర్ చూసుకోవచ్చు, మీరు ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు. ఈ కీ పాయింట్స్ మెన్షన్ చేసి సేల్ చేస్తాం. ఇది ఉచిత స్పెషల్ అండి. సూపర్ అండి. సో చాలా బాగా చెప్పారు సతీష్ గారు. మీరు ఇక్కడ మన ఉచితలుగా ఎక్కడ కొన్నా కూడా మీరు డెఫినెట్లీ మీరు ఏం చెక్ చేసుకోవాలంటే లాంగ్ లైఫ్లో మీరు అది వస్తుందా రాదా, మీ వెయిట్కి తగ్గట్టు, అంటే మీకు ఎంత మనీ ఉంది, మీకు ఇంతే మనీ ఉందని కాకుండా మీ వెయిట్కి తగ్గట్టు మీకు ఫ్యూచర్ యూసేజ్కి తగ్గట్టు అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదని చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అండ్ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ కానీ అండ్ మోటార్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్ థ్రెడ్మిల్ అనేది పర్చేస్ చేయండి. సో ఇలా మీరు తీసుకున్నారు అనుకోండి మీకు లాంగ్ టర్మ్గా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఇవాళ 1 ఇయర్ చేసి 6 మంత్స్ చేసి ఆపేసేది కాదు, లైఫ్ టైం ఫర్దర్గా రన్ అవుతూ ఉండాలి. సో అలాంటి వాటి కోసం మీకు ఇది డెఫినెట్లీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కింద మీరు కామెంట్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్గా మీకు వీడియోస్ చేస్తాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే మనకి 3 ప్లేసెస్లో హైదరాబాద్లో స్టోర్స్ ఉన్నాయన్నమాట. మెహదీపట్నం, ఎల్బీ నగర్ అండ్ కుక్కట్పల్లి. సో మీరు ఏ స్టోర్కైనా రావచ్చు, మీకు దగ్గర ఏదైతే ఉంటుందో కింద నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. డైరెక్ట్ మీకు లొకేషన్ పెట్టేస్తాం. మీకు దగ్గరలో అయితే లొకేషన్ ఉంటుందో మీరు రావచ్చు, ఫ్రీగా మీకు చూసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ థ్రెడ్మిల్స్ కానీ సైకిల్స్ కానీ మన దగ్గర ఉంటాయి. మీకు ఏది సెట్ అవుతుందో మీకు ఒక బడ్జెట్ అండ్ మీకు ఒక మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. సో ఇదన్నమాట వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.